కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగు చూశాయి. నిందితులు సాక్షులను ధ్వంసం చేయాలని చూసినట్లు టీటీడీలోని కొందరు ఉద్యోగులు సహకరించినట్లు వెల్లడించారు. ఏఆర్ డైరీతో టెండర్ వేయించి బోలేబాబా డైరీ సరఫరా చేసినట్టు గుర్తించారు. డ్రైవర్లను డైరెక్టర్లుగా ఫేక్ సంస్థ ఏర్పాటు చేసినట్టు తేలింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగు చూశాయి. నిందితులు సాక్ష్యాలను ధ్వంసం చేయాలని చూసినట్లు టీటీడీలోని కొందరు ఉద్యోగులు సహకరించినట్టు వెల్లడించారు. ఏఆర్ డైరీతో టెండర్ వేయించి బోలేబాబా డైరీ సరఫరా చేసినట్టు గుర్తించారు. డ్రైవర్లను డైరెక్టర్లుగా ఫేక్ సంస్థ ఏర్పాటు చేసినట్టు తేలింది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మునిరాజ్ అందిస్తారు. మునిరాజ్, చెప్పండి. సాయి సుధా, కల్తీ నెయ్యికి సంబంధించిన కేసుకు సంబంధించి నివేదిక వచ్చినాక సంచలన విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ఏఆర్ డైరీ నుంచి నెయ్యి టీటీడీకి సరఫరా కావాల్సిన నేపథ్యంలో ఏఆర్ డైరీకి ఉత్తరాఖండ్ లోని రాంచీలో ఉన్నటువంటి బోలేబాబా ఆర్గానిక్ ఫుడ్ ఫ్యాక్టరీ నుంచి నెయ్యి వచ్చిందనేసి ఇక్కడ ఏఆర్ డైరీకి నేరుగా పోకుండా వైష్ణవి డైరీ పేరుతో, అంటే తిరుపతికి సమీపంలోని వైష్ణవి డైరీలో నెయ్యిని బోలేబాబా ఆర్గానిక్ ఫుడ్ డైరీ నుంచి వైష్ణవి డైరీకి వచ్చి ఇక్కడ ఏఆర్ డైరీ పేరుతో స్టిక్కర్స్, నకిలీ స్టాంపులన్నీ కూడా తయారు చేసి నేరుగా తిరుమలకు నెయ్యి సరఫరా చేశారని, ఈ నెయ్యిలో కొవ్వు పదార్థాలు, పశువులకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు ఉన్నట్లు టీటీడీకి సంబంధించిన పరీక్షల్లో తేలడంతో పాటు గుజరాత్ లోని ఎన్డీడీబీ కాప్ ల్యాబ్ కూడా ఈ నెయ్యిలో పశువుల కొవ్వు ఉందనేసి చెప్పి నిర్ధారించింది. దీనికి సంబంధించినటువంటి కేసులో ఇప్పటికే 15 మంది పైన సిబిఐ నేతృత్వంలోని సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో ఇప్పటికీ 4 మాత్రమే అరెస్ట్ చేసింది. మిగతా 11 మందికి సంబంధించి గాలింపు కొనసాగుతుంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్లోని బోలేబాబా డైరీకి సంబంధించినటువంటి డైరెక్టర్లో డ్రైవర్లుగా వ్యవహరించిన వారిని కూడా డైరెక్టర్ గా పెట్టి కథ నడిపారనేసి అని చెప్పి చేస్తున్న రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టంగా సిట్ బృందం పేర్కొంది. అలాగే ఈ కల్తీ నెయ్యికి కారకులైనటువంటి అధికారులు ఎవరు, తెర వెనుకున్న పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనే దాని మీద కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. అయితే 3 డైరీల మధ్య జరిగినటువంటి, ముఖ్యంగా టీటీడీకి నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం ఏఆర్ డైరీకి లేదని ప్రాథమికంగా సిట్ గుర్తించింది. అలాగే ఏఆర్ డైరీకి బోలేబాబా డైరీ నుంచి నేరుగా కాకుండా వైష్ణవి డైరీ, అంటే నెల్లూరు తిరుపతి సమీపంలోని నెల్లూరు జిల్లా పరిధిలోకి వచ్చే వైష్ణవి డైరీలో కల్తీ వ్యవహారం అంతా నడిచింది అనేసి చెప్పి గుర్తించింది. అలాగే ఈ రిమాండ్ రిపోర్ట్ లో కూడా పేర్కొనడం జరిగింది. ఈ తతంగం నడుస్తున్న నేపథ్యంలోనే దీని వెనక సూత్రధారులు, అంటే ముఖ్యంగా సాధారణ ఎన్నికలకు గత ఏడాది జరిగినటువంటి సాధారణ ఎన్నికలకు ముందర ఈ ఒప్పందం, నెయ్యి సరఫరా ఒప్పందం ఏఆర్ డైరీకి ఇవ్వడంలో ఎవరు కీలకంగా వ్యవహరించారు, ఏ అధికారి వ్యవహరించారనే దాని మీద కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ముఖ్యంగా ఇది రాజకీయ కోణం తీసుకున్నాక ఎవరి పేర్లు ఇందులో చేర్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఈ 3 డైరీలకి, బోలేబాబా డైరీ, అలాగే వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీకి సంబంధించిన కీలకమైన వ్యక్తులంతా కూడా తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడంతో పాటు ఆ ఉద్యోగులు కూడా సిట్ బృందానికి సరిగా సహకరించడం లేదనేసి స్వయంగా ఆ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి టెక్నికల్ ఆధారాలకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో వివరాలను సేకరించినటువంటి సిట్ బృందం
పూర్తిగా ఇప్పుడు అరెస్ట్ల పైన ఫోకస్ పెట్టింది. ఈ అరెస్టుల నేపథ్యంలో ఎవరిపైన అంటే రాజకీయంగా ఎవరిపైన అంటే సాధారణ ఎన్నికలకు ముందు తిరుపతి మాజీ ఎమ్మెల్యే టిటిడి బోర్డు చైర్మన్ గా వ్యవహరించారు. ఈయనే దీనికి సూత్రధార లేక అదనపు ఈవోగా ఉంటూ ఇన్ఛార్జ్ ఈవోగా వ్యవహరించినటువంటి ధర్మారెడ్డి పేరు ఉంటుందా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసు ఏ టర్న్ తీసుకుంటున్న దాని మీద ఒక త్వరలోనే తేలే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి సాయి సుధా. రైట్ మున్రాజ్, థ్యాంక్ యూ.